హలో, మీకు ఒక విషయం తెలుసా? 2027లో ఎక్కువ డబ్బులు సంపాదించేది హైలీ టాలెంటెడ్ పీపుల్, హైలీ స్కిల్డ్ పీపుల్, రాత్రింబగళ్ళు కష్టపడి గంటల తరబడి పనిచేసే వాళ్ళు కాదండి. ఒక్క స్కిల్ని డెవలప్ చేసుకున్న వాళ్ళు. ఆ స్కిల్ పేరే ఫోకస్. చూడండి, మన చుట్టూ మనం చాలా మందిని చూస్తాం. ఆ మాటకొస్తే మనలోనే చాలా మంది 2024లో ఎలా ఉన్నారో 25లో కూడా అలానే ఉన్నారు. 25లో ఎలా ఉన్నారో 2026లో కూడా అలానే ఉన్నారు. మనం ఏమీ మార్చుకోకపోతే మనకి గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. మనందరికీ ఉన్నది అదే 24 గంటలు. కానీ కొంతమంది ఒక్క సంవత్సరంలోనే వాళ్ళ లైఫ్ ని చేంజ్ చేసుకుని ఉంటారు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ ని పెంచుకుని ఉండుంటారు. కానీ కొంతమంది సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. అటెన్షన్ లేక, ఫోకస్ లేక. మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఎన్నిసార్లు మీ ఫోన్ని మీ చేతిలోకి తీసుకుంటారు? ఒక 20 టైమ్స్, ఒక 50 టైమ్స్, ఒక 100 టైమ్స్. 100 టైమ్స్ నేను ఫోన్ చేతిలోకి తీసుకుంటానా అని అనిపిస్తోంది కదా. ఒకసారి మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఎన్ని డిస్ట్రాక్షన్స్ వస్తున్నాయో ఒక్కసారి చెక్ చేసుకోండి. చూడండి, ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్ ప్రకారం ఒక్కసారి మనం వర్క్ చేసేటప్పుడు లేదా ఏదైనా పని చేసేటప్పుడు ఒక్కసారి డిస్ట్రాక్ట్ అయితే మళ్ళీ మనం కంప్లీట్ గా ఫోకస్డ్ గా ఆ వర్క్ చేయడానికి మనకి 23 మినిట్స్ పడుతుందంట. సో ఈ డిస్ట్రాక్షన్స్ మన టైంని ఎంతలాగా తినేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. 2027లో మనం డబ్బుని, అవకాశాలని, గౌరవాన్ని సంపాదించుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్కిల్స్ని ఒక్కసారి డీటెయిల్డ్గా వినండి. మనం డిస్కస్ చేసుకుంటున్న స్కిల్స్లో 4th అండ్ 5th స్కిల్ మీ ఇన్కమ్ని 3 టైమ్స్ పెంచే మోస్ట్ పవర్ఫుల్ స్కిల్స్ అండి. సో ఈ వీడియో చూడటానికి ఒక 10 నుంచి 15 నిమిషాలు వీడియో పూర్తిగా చూడండి. మనం డిస్కస్ చేసుకుంటున్న విషయాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి, దాని ఎఫెక్ట్ మీకు కనిపించడానికి నెక్స్ట్ 6 మంత్స్ సిన్సియర్గా ట్రై చేయండి. మీ లైఫ్ని చేంజ్ చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది, రైట్? ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్, డీప్ వర్క్. ఈ రోజుల్లో నాలెడ్జ్ మనకి చాలా ఈజీగా దొరుకుతుంది. యూట్యూబ్లో ఉంటుంది, కోర్సెస్లో ఉంటుంది, బుక్స్లో ఉంటుంది, చాట్ జీపీటీలో కూడా ఉంటుంది కదా. కానీ ఈ డిజిటల్ యుగంలో ఒకే ఒకటి వెరీ రేర్ విషయం అండి, డీప్ వర్క్. మనలో చాలా మంది మనం పని చేస్తున్నాము అని భ్రమ పడతాం. మనం చేయాలనుకున్న పని మనం చేస్తూనే ఉంటాం. ల్యాప్టాప్ ఓపెన్ అయ్యే ఉంటుంది, ఫోన్ ఓపెన్ అయ్యే ఉంటుంది. మధ్య మధ్యలో వాట్సాప్ ఒకసారి, ఇన్స్టా ఒకసారి, మెయిల్స్ ఒకసారి, కాల్స్ ఒకసారి, ఇలా రోజు మొత్తం బిజీగానే గడిచిపోతుంది మనకి. కానీ ఎండ్ ఆఫ్ ద డే మనం బెడ్ మీద పడుకున్నప్పుడు ఈ రోజు నేను ప్రొడక్టివ్ గా ఏం వర్క్ చేశాను అనే ఫీలింగ్ మనలో చాలా మందికి వస్తుంది కదా. 90-minute డీప్ వర్క్ స్ట్రాటజీ వరల్డ్ లోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అయ్యే వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ స్ట్రాటజీ అండి ఇది. ఒక 90 మినిట్స్ పాటు మనం ఏ డిస్ట్రాక్షన్ లేకుండా మనం వర్క్ చేయగలిగితే దట్ ఈస్ ఈక్వల్ టు 4 hours ఆఫ్ డిస్ట్రాక్టెడ్ వర్క్. ఇది నేను చెప్పట్లేదు, రీసెర్చ్ చెప్తుంది. సో ఈ స్ట్రాటజీని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి చూడండి. 3 సింపుల్ స్టెప్స్ లో చెప్తాను. ఫస్ట్ థింగ్, జీరో ఇన్పుట్. అంటే ఆ 90 మినిట్స్ లో మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే ఏదైనా సరే దాన్ని దూరంగా పెట్టండి. మీ ఫోన్ దగ్గర పెట్టుకోవద్దు, ఏ నోటిఫికేషన్ ని మీరు చెక్ చేయొద్దు, మీరు ఇంట్లో నుంచి వర్క్ చేస్తుంటే మీ టీవీ ఆన్ లో పెట్టొద్దు. సో 90 మినిట్స్ పాటు దేర్ షుడ్ బి జీరో ఇన్పుట్ టు యువర్ బ్రెయిన్. సెకండ్ వన్ ఈజ్ సింగిల్ టాస్క్. మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఇది. రెండు పనులు ఒకేసారి చేయడానికి ప్రయత్నిస్తాం. స్పెషలీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు ఒక పక్కన వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకొక పక్కన వాళ్ళ పర్సనల్ వర్క్ చూసుకుంటూ ఉంటారు. సో కంప్లీట్ 90 మినిట్స్ ఆ రోజు మీకు ఏ టాస్క్ ఉందో ఆ టాస్క్ మీద మీరు ఫోకస్ చేయండి. సో మీరు వర్క్ చేసేటప్పుడు మీ ల్యాప్టాప్ లో మీరు వర్క్ చేస్తున్న ఆ ఒక్క ట్యాబ్ మాత్రమే ఓపెన్ ఉండాలి, మిగతా అన్ని క్లోజ్ చేసేయండి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ క్రియేట్ 90-minute బ్లాక్. సింపుల్ గా ఒక టైమర్ ని ఆన్ చేసుకోండి. ఆ 90 మినిట్స్ పాటు డిస్టర్బెన్స్ లేకుండా మీరు చేయదలుచుకున్న పనిని ఫుల్ ఫోకస్ తో కంప్లీట్ చేయండి. ఇవన్నీ వినటానికి చాలా సింపుల్ గా, చాలా ఈజీగా అనిపిస్తాయండి. ఇంప్లిమెంట్ చేసి చూడండి, ఇది ఎంత పవర్ఫుల్లో మీకు అర్థమవుతుంది. నా పర్సనల్ లైఫ్లో నేను 90 మినిట్స్ స్ట్రాటజీ యూస్ చేసినప్పుడు నాకు కొంచెం డిఫికల్ట్గానే అనిపించేదండి. కానీ స్లోగా అది అలవాటైంది. ఇప్పుడు ఎవ్రీ 90 మినిట్స్కి నేను ఒక 5 to 10 మినిట్స్ బ్రేక్ తీసుకుని నేను 90 మినిట్స్ కంటిన్యూస్గా అన్డిస్ట్రాక్టెడ్గా వర్క్ చేయగలను. ఇట్స్ ఆల్ ఎ హ్యాబిట్ అండ్ ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్ అండి. మీరు ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే మీ ప్రొడక్టివిటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, మీరే ఆశ్చర్యపోతారు. ట్రై చేసి చూడండి. ఈ రోజుల్లో మనం ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ బిజినెస్ చేస్తున్నా, ఏ జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళకి ఉండవలసిన మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండి, కమ్యూనికేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్.
చూడండి, ఆఫీసెస్ లో కానీ ఫర్ దట్ మ్యాటర్ మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ లో కూడా మీరు గమనించండి. కొంతమంది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చూపించి మరీ మీటింగ్స్ లో మాట్లాడుతున్నా మనకి బోర్ అనిపిస్తుంది. కానీ కొంతమంది జస్ట్ అలా కూర్చుని వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేసిన వెంటనే రూమ్ అంతా సైలెంట్ అయిపోతుంది. వాళ్ళు చెప్పే మాటలనే వింటారు. ఎందుకంటారు? అది కేవలం వాళ్ళ లాంగ్వేజ్ బాగుందనో, వాళ్ళ ఇంగ్లీష్ బాగుందనో, వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగుందనో మాత్రమే కాదండి. వాళ్ళు చెప్పే విషయాలు అవతల మనిషి మైండ్ కి కనెక్ట్ అయ్యేలాగా స్టోరీ రూపంలో చెప్తారు. చూడండి, ఇప్పుడు కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఏఐ పుణ్యమా అని, గూగుల్ పుణ్యమా అని ఇప్పుడు నాలెడ్జ్ అందరికీ ఫ్రీగా దొరుకుతుంది. కానీ ఆ నాలెడ్జ్ ని సింపుల్ గా, ఇంట్రెస్టింగ్ గా అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పగలిగే వాళ్ళకి ఇప్పుడు మార్కెట్ లో ఫుల్ డిమాండ్ ఉంది. చూడండి, మీరు జాబ్ చేస్తున్నా, మీరు బిజినెస్ చేస్తున్నా, ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా, నాలాగా కంటెంట్ క్రియేటర్ అయినా, ఈ ఒక్క స్కిల్ మీ వాల్యూని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఈ రోజుల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కిల్ అండి. మీ నాలెడ్జ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లగలుగుతుంది. కానీ మీ కమ్యూనికేషన్, మీ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీనే మీకు ప్రమోషన్ ని తీసుకొస్తుంది. మీ బిజినెస్ లో కొత్త ఆపర్చునిటీస్ ని తీసుకుని వస్తుంది. అవతల వాళ్ళు మీ మాటల్ని మర్చిపోలేని విధంగా మాట్లాడాలి. సో డెఫినెట్ గా ఈ స్కిల్ మీద మీరు వర్క్ చేయండి. మీ ఆఫీస్లో కానీ, మీ సర్కిల్లో కానీ మీరు ఎప్పుడైనా గమనించారా? మీతో పాటు జాయిన్ అయిన కొంతమంది కొత్త కార్లు కొనేసుకుని ఉండుంటారు, ప్రమోషన్స్ వచ్చుంటాయి, టీమ్ లీడర్స్ అయిపోయి ఉంటారు, మేనేజర్స్ అయిపోయి ఉంటారు. కానీ కొంతమంది అదే పాత సీట్లో, అదే పాత పొజిషన్ లో ఉండుంటారు. అదే కంపెనీ, అదే నెంబర్ ఆఫ్ అవర్స్, అదే మేనేజర్, అదే ఎన్విరాన్మెంట్, అదే ఎక్స్పీరియన్స్. మరి తేడా ఎక్కడుంది? దానికి రీజన్ యాక్షన్ మొమెంటం. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఇదేనండి. ఇది కేవలం ఆఫీసెస్ లోనే కాదు, మనం చేసే ప్రతి విషయంలో. మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకోవటం వేరు, చెయ్యటం వేరు. మనం సేమ్ ఆఫీస్ ఎగ్జాంపులే తీసుకుంటే, మీ మేనేజర్ మీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు అనుకుందాం. ఆ ప్రాజెక్ట్ మీద ఎలా వర్క్ చేయాలి, దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలి అని కొంతమంది ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ వర్క్ ని డిలే చేస్తారు. కానీ కొంతమంది పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయరు. వర్క్ స్టార్ట్ చేసి పర్ఫెక్షన్ వైపు తీసుకుని వెళ్తారు. చూడండి, మనం చేసే చాలా పనులు మనం చెయ్యాలి అనుకున్న పనిని వాయిదా వేస్తూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి అని అనుకున్నారు. నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాను, లేదా ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇంకొక కొత్త స్ట్రీమ్ ని క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నారు. మనలో ఎంతమంది నిజంగా మనం అనుకున్న పనిని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. దీన్నే కదా ప్రొక్రాస్టినేషన్ అంటారు. ఈ ప్రొక్రాస్టినేషన్ ని కట్ చేయడానికి ఒక సింపుల్ రూల్ ఫాలో అవుదాం అండి. మనం ఏ పని చేయదలుచుకున్నా దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఇప్పుడే ఆ పనికి సంబంధించిన చిన్న పనైనా స్టార్ట్ చేద్దాం. ఒక్క 5 మినిట్స్ స్పెండ్ చేసి ముందు ఆ వర్క్ ని స్టార్ట్ చేయండి. ఈ రోజు ఇప్పుడు మీరు చేయగలిగిన ఒక చిన్న పని ఏంటి అని ఆలోచించుకుని 1 డే ఎట్ ఎ టైం ఈ రోజు వర్క్ ఈ రోజుకి కంప్లీట్ చేసేయండి. మొత్తం ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ మన ఫస్ట్ స్టెప్ వేయకుండా ఉండటం కన్నా మీరు మొదటి అడుగు వేయండి. విచిత్రం ఏంటంటే రెండో అడుగు దానంతట అదే పడుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆలోచించే వాళ్ళు, ప్లాన్ చేసేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. కానీ యాక్షన్ తీసుకునే వాళ్ళు, ఎగ్జిక్యూట్ చేసే వాళ్ళు కేవలం కొన్ని వందల మంది ఉంటారు. 2027లో ముందుకెళ్లేది గ్రేట్ థింకర్స్ కాదు, క్విక్ డూవర్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన 3 స్కిల్స్ మీ ప్రొడక్టివిటీని పెంచేవి. కానీ ఇప్పుడు మనం వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేజ్ లోకి వచ్చామండి. ఈ 4th స్కిల్ మీరు పనిచేసే స్పీడ్ ని, మీ ఆలోచన విధానాన్ని 10 టైమ్స్ మార్చేస్తుంది. ఈ స్కిల్ మీరు మిస్ అయితే ఫ్యూచర్ లో మీరు అవుట్డేటెడ్ అయిపోతారు. సో ద 4th స్కిల్ ఇస్ ఏఐని ఒక టూల్ లాగా కాదు, మీ సెకండ్ బ్రెయిన్ లాగా ఉపయోగించండి. ఈ మధ్య మనం కామన్ గా వింటున్న ఒక విషయం అండి, ఏఐ వచ్చేసింది, చాలా మందికి జాబ్స్ పోతున్నాయి అని. కానీ నా అనాలిసిస్ ప్రకారం అది పూర్తిగా నిజం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మీకు జాబ్ పోదు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎలా వాడుకోవాలో తెలిసిన పర్సన్ కి మీ జాబ్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, మీరు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా లేదా మీరు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏదైనా చేస్తున్నారు. దానికి రిలేటెడ్ గా మీరు కొన్ని క్యాలిక్యులేషన్స్ చేయాలి. మీరు ట్రెడిషనల్ పద్ధతిలో ఎక్సెల్ ఓపెన్ చేసి ఆ ఎక్సెల్లో మీరు డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుని అక్కడ మీరు క్యాలిక్యులేట్ చేయడానికి మీరు టైం స్పెండ్ చేస్తే మీరు కనీసం ఒక 2 గంటల టైం దాని మీదే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే పనిని మరొక పర్సన్ ఏఐ చాట్బాట్ లో ఇస్తే మీకు విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో సహా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ గా వస్తుంది. సో వీళ్ళిద్దరిలో ప్రమోషన్ వచ్చేది ఎవరికి? ఇలా జాబ్ లోనే అని కాదండి, బిజినెస్ చేసే వాళ్ళకైతే ఏఐ మరింతగా ఉపయోగపడుతుంది. నాకు కంటెంట్ క్రియేషన్ లో నేను ఏఐని యూజ్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి మనకున్న నాలెడ్జ్ మాత్రమే మనకి సరిపోదండి.
సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం కరెక్ట్ గా యూస్ చేసుకుంటే మీ లెర్నింగ్ స్పీడ్ 10x లో ఉంటుందండి. ఫిఫ్త్ అండ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండి, క్రియేటింగ్ హై వాల్యూ. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఒక ప్లంబర్ కి లేదా ఒక ఎలక్ట్రీషియన్ కి ఒక 1 hour కి మనం ఒక 500 రూపీస్ పే చేస్తాం. అదే ఒక అడ్వకేట్ కి అయితే ఒక 1 hour కి ఒక 10,000 రూపీస్ పే చేస్తాం. ఒక కన్సల్టెంట్ కి అయితే 1 hour కి లక్షల్లో పే చేస్తాం కదా. 1 hour అనేది ఇక్కడ కామన్ విషయం, అందరికీ ఉండేది అదే 24 గంటలు. కానీ ఇన్కమ్ లో చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచం మీకు మీరు ఎంత కష్టపడి మీరు చెమట చిందించి వర్క్ చేశారు అన్న దాని మీద మీకు పే చేయదండి. మీరు అవతల వాళ్ళ జీవితంలో ఎంత విలువైన సమస్యకి పరిష్కారం చూపించారు అనే దాన్ని బట్టి మీ ఇన్కమ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్డ్. సో మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడగండి, నేను చేసే పని వాల్యూని ఎలా పెంచాలి అని. ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే మీ టీమ్ లీడ్ కానీ మీ మేనేజర్ కానీ మీరు పనిచేస్తున్న కంపెనీకి కానీ ఏదైనా తలనొప్పిలాగా ఉన్న ఒక ప్రాబ్లం ఉందనుకోండి, దానికి మీరు సొల్యూషన్ ఎలా తీసుకురాగలరు అన్న విషయాన్ని ఆలోచించండి. మీరు చేస్తున్న పని చుట్టూనే రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి మీరు సొల్యూషన్ ఇవ్వగలిగితే మీ వాల్యూ పెరుగుతుంది. అదే మీరు బిజినెస్ చేస్తుంటే మీ సర్వీసెస్ కానీ మీ ప్రోడక్ట్ కానీ పక్క వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళ టైంని ఎలా సేవ్ చేయగలవు అన్న దాని బేసిస్ మీద మీ పేమెంట్ ఉంటుంది. రీసెంట్ గా టీవీలో నేను ఒకటి చూసానండి, చాలా బాగా అనిపించింది. ఐల్ జస్ట్ షేర్ దట్ విత్ యూ. విలేజ్ లో ఉంటారు ఒక ఆవిడ, బాగా చదువుకున్న పర్సనే. ఆవిడ వార్డ్రోబ్ సెట్టింగ్ సర్వీస్ అని ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆవిడకి కనిపించిన ప్రాబ్లం ఏంటి, తన ఫ్రెండ్స్ ఎవరో కొంతమంది సిటీలో ఉన్నారంట. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా చెప్తున్న ప్రాబ్లం, వాళ్ళు జాబ్కి వెళ్ళటం వల్ల వాళ్ళ ఇల్లు ఎప్పుడూ డర్టీగా ఉంటుంది, వార్డ్రోబ్ సెట్ చేయడానికి కూడా టైం సరిపోవటం లేదు అని. ఈవిడ దానికి సొల్యూషన్ కనుక్కుంది. ఒక వీకెండ్ లో అదే విలేజ్ లో పనిచేస్తున్న కొంతమంది పిల్లలతో టైఅప్ పెట్టుకొని ఈవిడ ఆ వార్డ్రోబ్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఆ పిల్లలకి ఒక 1,000-1,500 పే చేస్తున్నారు. ఈవిడ తన క్లయింట్స్ దగ్గర నుంచి 5,000 నుంచి 7,500 వరకు ఛార్జ్ చేసి ఇల్లు సెట్ చేయటం, వార్డ్రోబ్ ని సెట్ చేయటం లాంటి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, క్లయింట్ కి అడ్వాంటేజెస్ 3 months కి ఒకసారి ఇలా సర్వీస్ తీసుకుని వాళ్ళు ఇల్లు నీట్ గా పెట్టుకోవచ్చు. అండ్ ఆవిడకి అది ఒక మంచి బిజినెస్. ఇలా మన చుట్టూ ఉన్న సమస్యలకి మనం చిన్న సొల్యూషన్ ప్రొవైడ్ చేయగలిగితే అదే మంచి వాల్యూ క్రియేట్ చేసి పెడుతుంది. చూడండి, హార్డ్ వర్క్ కి ఒక లిమిట్ ఉంటుంది, కానీ మీరు క్రియేట్ చేసే వాల్యూకి లిమిట్ ఉండదు కదా. సిక్స్త్ అండ్ ద లాస్ట్ స్కిల్, లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. చూడండి, ఈ స్కిల్ మిమ్మల్ని లైఫ్ లాంగ్ రిలవెంట్ గా అట్టుపెడుతుందండి. 20 సంవత్సరాల క్రిందట కంప్యూటర్ ఆపరేట్ చేయడం అనేది ఒక చక్కటి స్కిల్. 10 years క్రిందట స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ అన్ని తెలిసి ఉండటం ఒక స్కిల్. ఈ రోజున ఏఐ తెలిసి ఉండటం అనేది ఒక మంచి స్కిల్. రేపొద్దున మరొకటి కొత్త టెక్నాలజీ వస్తుంది. టెక్నాలజీ, మార్కెట్ ట్రెండ్స్ ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కదా. కానీ నాకు అంతా తెలుసు, నేను ఇంతే అనుకునే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కాలంతో పాటు మనం పాత విషయాల్ని వదిలేసి మనం కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ లో ఉండే వాళ్ళకి మాత్రమే సక్సెస్ వస్తుందండి. ప్రతి సంవత్సరం మీ నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకోండి. మీలో ఉన్న ఒక కొత్త వర్షన్ ని లాంచ్ చేయండి. రైట్, ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న స్కిల్స్ అన్ని ఒకేసారి మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క స్కిల్ తో స్టార్ట్ చేయండి. రోజుకి కేవలం 1 గంట ఈ కొత్త స్కిల్స్ నేర్చుకోవటానికి టైం ని కేటాయించండి. జస్ట్ 1 hour మీ 2027 మీ లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. సో మీరు ఏ స్కిల్ తో స్టార్ట్ చేస్తున్నారో, మీకు ఆల్రెడీ ఏ స్కిల్స్ ఉన్నాయో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐఎమ్ స్టార్టింగ్ టుడే అని మెన్షన్ చేసి మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటున్న స్కిల్ ఏంటో మెన్షన్ చేయండి. మీరు సిన్సియర్గా ట్రై చేస్తే నెక్స్ట్ 6 months లో మీ లైఫ్ ఎంత చేంజ్ అవుతుందో మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియో వాచ్ చేస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ అగైన్. బై బై.